చూడండి గైస్, అందమైన విలేజ్. ఓ మై గాడ్, పెద్ద అయింది. హలో, థ్యాంక్ యూ. అసలు కార్పెట్ చూడండి, ఈ మొత్తం దానికి ఈ తాళ్ళుతోని, ఈ వుడెన్ ఫ్రేమ్ ఉంటుంది దానికి తాళ్ళుతోని, ఇది మొత్తం థిక్ క్లాత్ అన్నమాట. సో లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి, ఒక ఇంట్లోకి వచ్చాం, మంగోలియన్ ఇంట్లోకి. ఫస్ట్ వరల్డ్ ట్రావెల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టానో నాకే తెలియదు. ఈ రెండో ట్రావెల్ మానేసి నేను కూడా రోల్స్ రాయ్స్ కొనుక్కొని ఒక లగ్జరీ పెద్ద 2 మిలియన్ ఇల్లు కొనుక్కొని ఉండొచ్చు. కానీ దట్స్ నాట్ మీ. నాకు వాట్ మేక్స్ మీ హ్యాపీ ఈజ్ సీయింగ్ ద వరల్డ్, ఇంటరాక్టింగ్ విత్ పీపుల్. ఇప్పుడు నేను ఇవన్నీ మానేస్తే, ఈ ఖర్చులు మానేస్తే సంవత్సరానికి ట్రావెల్ పెట్టేది నిజంగా రోల్స్ రాయ్స్ కొనుక్కోవచ్చు, ఇంకో ల్యాంబోర్గిని కొనుక్కోవచ్చు, తర్వాత యుఎస్ఏలో పెద్ద విల్లా కొనుక్కోవచ్చు. కానీ ఏం చేస్తాం, విల్లా, కార్. దిస్ ఈజ్ రియల్ లైఫ్ టు సీ ద వరల్డ్. సో అదిగోండి గుర్రాల పాలు. నేను ఎప్పుడు తాగలేదు, ఏమైనా వద్దేమో. లిటిల్ నాట్ సో మచ్. నో వాట్, గుర్రం పాలు ఎప్పుడు తాగలేదు గైస్. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రావి. మంగోలియాలో మీకు నిన్న చెంగిస్ ఖాన్ అమేజింగ్ స్టాచ్యూ చూపించాను, మీకు ల్యాండ్స్కేప్ చూపించాను. ఇప్పుడు మనం విలేజ్, ఒక మంగోలియన్ విలేజ్ ని వెతుక్కుంటూ వెళ్తాం. ఆ తర్వాత మీకు ఎక్కడ ఉండని బ్యాక్టీరియన్ క్యామెల్స్ చూపిస్తాను. కొన్ని క్యామెల్స్, అన్ని క్యామెల్స్ కి ఒక హంప్ అంటే ఒకటి ఉంటుంది ఇక్కడ వెనకాల. అవి రెండు హంపులు ఉన్న క్యామెల్స్ చాలా రేరు. సో ఒక టూరిస్ట్ స్పాట్కి వచ్చాను నేను. 2014లో ఇదే స్పాట్ లో ఒక అద్భుతమైన ఫోటో తీసుకున్నా. ఇప్పుడు ఆ టర్టిల్ రాక్, అది పైకి ఎక్కి సేమ్ ఫోటో మళ్ళీ మేము చేద్దాం, ఓకేనా? సో మంగోలియా మొత్తం ఇంత పెద్ద దేశం అయినా ఇందులో ఇంచుమించుగా 50% మంది ఓన్లీ రాజధానిలో ఉంటారు. మిగతా 50% మిగతా దేశం అంతా కూడా ఉంటారు. సో ఎంత బ్యారన్ ల్యాండ్ మీరు అర్థం చేసుకోండి. ఇందులో 25% నోమాడ్స్ అంటే ఇల్లు ఉండదు, అలా కంటిన్యూస్గా అలా వెళ్తూ గుర్రాలు, షీపు అంతాను. ఒక విలేజ్ ఇది, మనం వెళ్తుంది వేరే విలేజ్. సో విలేజ్ కూడా సెల్ఫ్ సఫిషియెంట్ అన్నమాట. అలా టెంటెడ్ అటాచ్డ్ హౌసెస్ లో ఉన్నాయి. సో వాళ్ళకి కొంతమంది గర్ల్స్లో ఉన్నారు, కొంతమంది వేరే స్టైల్ ఆఫ్ ఇల్లు కట్టారు. కానీ భలే ఉంది కదా విలేజ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. చూడండి గైస్, విలేజ్ బయట పెద్ద సిమెట్రీ చూసారా, పెద్ద సిమెట్రీ. ఆవులు ఇక్కడ మేస్తున్నాయి ముందుకి. ఇక్కడ విలేజ్లో కూడా ఒక గ్యాస్ స్టేషన్ చూడండి, ఆవులు. ఇక్కడ గ్యాస్ స్టేషన్, పెట్రోల్ బంక్, ఐ మీన్. సో అంతా ఫార్మ్స్. మంగోలియా లైఫ్ అంతా నోమాడ్ లైఫ్ కదా. ఇదిగోండి ఆవులు, షీపు, ఆవులు, మేకలు, గుర్రాలు. చూసారా, ఒక ఫామ్. వచ్చేసాం గాయస్ చిన్న విలేజ్కి. సో ఈ విలేజ్లో ఒక నేషనల్ పార్క్ వెళ్ళి అక్కడికి వెళ్దాం. ఇదిగోండి గుర్రాల సాల కనిపిస్తున్నాయి, గుర్రాలని. సో ఒక్కసారి ఈ పక్కన నేషనల్ పార్క్లో మాన్యుమెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి ట్రెడిషనల్ ఫుడ్ ఇదిగోండి ఇక్కడ తినొచ్చు. ఇదంతా ట్రెడిషనల్ ఫుడ్ అన్నమాట. ఇవన్నీ యార్ట్లు. చూడండి గైస్, అందమైన విలేజ్. ఓ మై గాడ్, సార్ చూడండి టెరైన్ చూడండి గైస్. వీటిని స్టెప్పీస్ అంటారు అన్నమాట. రష్యన్ గ్రాస్ ల్యాండ్స్ని, మంగోలియన్ గ్రాస్ ల్యాండ్స్ని స్టెప్పీస్, STEPPES. అమెరికాలో ప్రేరీస్ అంటారు కదా, అలా పంపాస్, క్యానోస్ అలాగా. చిన్నప్పుడు జోగ్రఫీలో చదువుకున్నవే, ఇప్పుడేమి తెలియదు, అట్లా ఉపయోగించట్లేదు. సో ఇవి స్టెప్పీస్. సో మీకు నేను బస్సులో వచ్చినప్పుడు చూపించే కదా, ఇదిగోండి ఇక్కడ చలికి ముందరే ఈ వెజిటేషన్ అంతా ఇలా అయిపోతుంది. కలర్స్ మారుతున్నాయి కదా, చూసారా. అమ్మ 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 రోడ్ ఇక్కడ బాలే. సో టిపికల్ మంగోలియన్ విలేజ్ ఇది. ఒక స్కూలు, రెస్టారెంట్స్, ఎంత నీట్గా ఉందంటే అసలు. ఆర్ట్ గ్యాలరీ కూడా ఉందా.
వెస్టర్న్ కమోడ్. సో ఇది కొంచెం మోడర్న్ విలేజ్ లాగా ఉంది, కాకపోతే ఇది కూడా మళ్ళీ గర్. సో జనాలు దే ప్రిఫర్ టు లివ్ హియర్ అంట, ఎందుకంటే మార్చేసుకుంటారు తొందరగా. ఈ దేశంలో ఈ మినరల్స్ ఉన్నట్టు లేవు, లేకపోతే మా పెద్ద ఆయన దీని మీద కూడా పడతాడు. మ్యాడ్ లైఫ్. ఇక్కడ ఉండగలనా నేను? డెఫినెట్గా ఉండలేదు. 2-3 రోజులు వచ్చి రిలాక్స్ అవ్వగలనా? అబ్సల్యూట్లీ. ఇంటర్నెట్ స్ట్రాంగ్ ఉంది. చైనాలో 10G 20G 30G అంటారు, మన ఫోన్లో మాత్రం పనిచేయదు. సో చైనాలో ఎంత స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే ఏంటి, 10G ఉంటే ఏంటి, 30G ఉంటే ఏంటి, మన ఫోన్ పని చేయనప్పుడు ఎంత స్లోరా బాబు. నా వీడియో అప్లోడ్ అవ్వడానికి 1080లో 3 గంటలు పట్టింది, ఇక్కడ 10 నిమిషాలు. సో విలేజ్లో చిన్న నదిలో యానిమల్స్, వావ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇది గైస్ రియల్ మంగోలియా. చూడండి, వెరీ సింబాలిక్. ఎర్త్ ఉంది ఇక్కడ ముందుకి. సో ఇవాళ మీకు చూపించబోయే ఒక చిన్న గర్, GER, దీని గురించి చాలా 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 మాట్లాడాను మంగోలియా వీడియోస్లోని. సో ఒక రౌండ్గా ఉండే నొమాడిక్ లైఫ్ స్టైల్లో ఈ టెంట్ లాంటిది ఎక్కడ పడితే అక్కడ మార్చుకొని వెళ్ళిపోతారు అనమాట. సో మనం ఇప్పుడు ఈ హార్స్ ర్యాంచ్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఫార్మర్ ఎలా ఉంటాడు, ఈ గర్ లోపల ఏంటేంటి ఉంటాయి, ఒక టెంట్లో లైఫ్ స్టైల్ ఎలాగ కుదురుతుంది, అవన్నీ చూపించడానికి ఇదిగోండి ఈ చిన్న ఫామ్కి అయితే వెళ్తున్నాం. ఓకేనా, రెడీనా? ఇట్స్ గోనా బి వెరీ ఇంట్రెస్టింగ్. చూడండి గైస్, ఫార్మర్స్ పని చేసుకుంటున్నారు. హలో, వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? ఫర్ హార్స్, ఫుడ్ ఫర్ హార్స్. నైస్, కెన్ ఐ కమ్ ఇన్సైడ్? సో చూడండి, గర్రు వాళ్ళ ఇల్లు. ఇక్కడేమో హార్స్ ర్యాంచ్ మాట, మొత్తం గుర్రాల సాల విలేజ్లో. ఇక్కడేమో అంతా ఏమండి పనిచేస్తున్నారు గుర్రాలకి. విలేజ్ లైఫ్ చూపించాలి కదా మంగోలియాలోని. అదిగోండి కౌబాయ్. సో ఇవన్నీ విలేజ్లోని రిట్రీట్లు అనమాట. ఇవి గెస్ట్ హౌస్ అనుకుంటా. మనం అయితే ఒక గర్లోకి వెళ్దాం డెఫినెట్గా. గుడ్ జాబ్ గైస్. బ్యూటిఫుల్ మంగోలియన్ విలేజ్లో ఎంత హెల్తీగా హార్సెస్ ఉన్నాయో దగ్గర నుంచి చూపిస్తాను. సీన్ ఏంటి, ఎంత అద్భుతంగా ఉంది నిజంగా. అంటే దేవుడికి, నా పేరెంట్స్కి జన్మనిచ్చినందుకు ఎంతో రుణపడి ఉంటామన్నమాట. ఇన్ని వింతలు, ఇన్ని అందాలు చూసే కెపాసిటీ ఇచ్చినందుకు. ఐ క్యాంట్ ఫర్గెట్ దట్. నిజంగా ఎన్నో లైఫ్లు ఉంటాయి, ఈచ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. మన లైఫ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ పేరెంట్స్. సో ఈ బ్యూటిఫుల్ సీనరీలో ఏమండి ఇక్కడ 3 హట్స్ ఉన్నాయి చూసారా. ఇది ఒక మన గర్లోకి వెళ్దాం ఈ లోపలికి. ఇది పెద్ద అయింది. హలో, థ్యాంక్ యూ. అసలు కార్పెట్ చూడండి, ఈ మొత్తం దానికి ఈ తాళ్ళుతోని, ఈ వుడెన్ ఫ్రేమ్ ఉంటుంది దానికి తాళ్ళుతోని, ఇది మొత్తం థిక్ క్లాత్ అన్నమాట. సో లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి ఒక ఇంట్లోకి వచ్చాం, మంగోలియన్ ఇంట్లోకి. ఇది చూడండి ఈ గర్రు. హాయ్. చూడండి మొత్తం ఇలా వెంటిలేషన్కి పైన. సో మనకి విండ్ లోపల నుంచి గాలి, ఆ గాలి తాకిడి మనకు రాదు. గాలి తాకిడి రాకుండా ఇలాగా లైట్ పడుతుంది. సో వచ్చారు కదా, లైట్ పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ వాష్ బేసిన్, ఇది మొత్తం సోఫా, బెడ్. ఇక్కడే వాళ్ళు వండుకుంటారు. చూడండి ఇది మొబైల్ స్ట్రక్చర్ లాగా అయినా కూడా వీళ్ళు పర్మనెంట్గా విలేజ్లో ఉన్నారు కాబట్టి. ఇదిగోండి స్టవ్, ఫ్రిడ్జ్, ఇది మంచం. సో లోపల ఏమి హీట్ ఏం లేకుండా కూడా ఎంత వెచ్చగా ఉందో. అండ్ దెన్ ఈ లోపల చూడండి. సో అదిగోండి గుర్రాల పాలు. నేను ఎప్పుడు తాగలేదు, ఏమైనా వద్దేమో. లిటిల్ నాట్ సో మచ్. వాట్? గుర్రం పాలు ఎప్పుడు తాగలేదు గైస్. గుర్రం పాలు తాగమంటుంది. సో సాల్టీ.
చాలా ఉప్పుగా, వెరీ సాల్టీ. ఓకే, థ్యాంక్ యూ. సో పాల్లోని ఉప్పు, అంటే ఉప్పు మజ్జిగ తాగితే ఎలా ఉందో అలా ఉంది. గుర్రం పాలు ట్రై చేశాను. ఇదిగోండి, ఆయన పెద్ద ఆయన ఏదో అయింటది. వాట్? ఈవిడ మంగోలియన్ ఆవిడ. ఇదిగోండి ఇక్కడ కుకింగ్ చేస్తుంది. వావ్, వాట్ ఈస్ దిస్? హార్స్ మీట్? వాట్ ఈస్ ఇట్? అదేంటో చూడండి, వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ అని అడగకుండా ఎత్తేసాను. మధ్యలో పోయా బంగాళదుంపలు స్టూ లాగా, బంగాళదుంపలు అన్ని కలిసి. సో రియల్ మంగోలియన్ లైఫ్. గుడ్, అమేజింగ్. సో చూడండి చుట్టూరు చూసారు కర్రలు. ఈ కర్రలు ఇలా ఉంటుంది, ఒక అంబ్రెల్లా లాగా. ఆ మధ్యలో ఇలా ఇప్పుతారు కదా, ఆ మధ్యలో తిప్పుతారు కదా. మీరు చూడండి, మీద లైట్, లోపల న్యాచురల్ గానే వామ్ గా ఉంది. అంతేకాకుండా ఇక్కడ వండుతారు కాబట్టి చాలా 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 వామ్ గా ఉంది. సో లవ్లీ. వావ్, నైస్ లైఫ్. I told you, bro, you should stay one day in a yurt. How is it, guys? Traditional Mongolian. ఎంత మంచోళ్ళరా నాయన. వచ్చి భాష రాదు, ఎవరో తెలియదు. చూడొచ్చా మిల్లు అంటారా, వచ్చేసేయండి. గుర్రం పాలు ఇచ్చింది, తాగి చచ్చిపోతానేమో నేను, నాకు తెలియదు. తాగాను కొంచెం. బాగు పాపం టీ ఇస్తుంది. ఏంద్రా బాబు ఈ మంచితనం. Oh, what is that? Milk. Oh, that's milk. Cow milk. Yeah. So cow milk toni vodka chesindi. Yes. You try. You should try. I don't drink, so I don't know. It's not strong. It's okay. It's good. So ఆవు పాలతోని vodka చేసింది పెద్దవిడ. ఎంత క్యూట్. She's so nice, so sweet. Yeah, my mom was. Your mom? You speak English very nice. And then a little bit. No, it's good. So this is a permanent yurt? Yes. Because you can take it and move it, right? Yes, yes. Yeah. But you put fridge and all this, so you won't move. Yes. And where is the bathroom? Bathroom is over there. Is outside. Outside. And this is naturally warm inside? Now it's naturally warm. Okay. But in winter? In winter we have to make a fire. Okay, you have to put the fire and then do it. Yeah. Wow, this is a great experience, you know. Wow. That's సో అదిగోండి హార్స్ మిల్క్ తాగుతున్నాడు మనోడు. పాలు పితికినప్పుడు మామూలుగా ఉంటాయంట, తర్వాత ఫెర్మెంట్ అయిపోయి ఉప్పుగా అయిపోతాయి. హౌ ఇస్ ఇట్? ఇట్స్ సాల్టీ బట్ ఇట్స్ వెరీ. సో హార్స్ మిల్క్ హెల్దీ అని చెప్తుంది ఆవిడ, లోకల్ ఆవిడ. ఓ మై గాడ్, ఈవిడ అలా తెస్తూనే ఉంది. వాట్ ఇస్ దిస్? that one is made from cow milk. కౌ మిల్క్, నాట్ హార్స్ మీట్, రైట్? Not horse milk. ఓకే, ఇది కౌ మిల్క్ తో చేసిందంట. Kind of a little bit same లైక్ చీజ్. cheese, yes. ఓ చూడండి, లోకల్ మంగోలియన్ చీజ్. మ్యాన్ యువర్ మామ్ ఇస్ సో కైండ్. ఓ వావ్. ఇదిగోండి, ఎవరో కూడా తెలీదు, లోపలికి వస్తే ఆవిడ అన్ని రకాలు ఇస్తుంది. క్యాండీ ఇస్తుంది, అది ఇస్తుంది, ఇది ఇస్తుంది. ఇది ఆవు పాలతో చేసిన చీజ్. నైస్. నో నో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆవు పాలతో చేసిన చీజ్, మన జున్ను లాంటిది. ఇది కూడా కొంచెం ఉప్పుగా ఉంది. ఎంత ఎంత కైండ్. ఎవరో తెలియదు వచ్చేసి మీ ఇల్లు చూడొచ్చా అంటే భాష రాకపోతే ఓకే. ఇన్ని రకాలు హార్స్ పాలు ఇచ్చింది. అక్కడేమో ఆవిడ చేసిన వాడ్కా, లోకల్ వాడ్కా ఇచ్చింది. ఇప్పుడు చీజ్ ఇచ్చింది, స్వీట్లెస్ ఉంది. ఎంత క్యూట్. సో ఇదిగోండి, ఆవు పాలతోని జున్ను చేస్తుంది ఆవిడ, ట్రెడిషనల్ జున్ను. ఇదిగోండి లోపల టీ అంతా. ఇదిగోండి ఒరిజినల్ పాలు. సో ఇక్కడే విలేజ్ లోనే ఆవు పాలు నుంచి వేడి చేసి మరగపెట్టి జున్ను చేస్తుంది. బాగుంది మంగోలియన్ విలేజ్ లైఫ్. సో నైస్, సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఓమా 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 ఓమా. నీకు ఇండియన్స్ నచ్చరా? నీకు నచ్చరా? రేసిజం చూపిస్తున్నావా? ఇండియాలో నార్త్ ఈస్ట్ ఓన్లీ రేసిజం చూపిస్తారని నువ్వు నా మీద రేసిజం చూపిస్తున్నావా? నేను బాగా చూసుకుంటాను నార్త్ ఈస్ట్ పడద్దు. సో బాత్రూమ్స్ బయట, యర్ట్ బయట నేచర్కి వాడతారు. ఇంతకుముందు ఎలా వాడేవారు తెలియదు కానీ ఇప్పుడు ఇది. సో ఇది మొత్తం వాళ్ళ యార్డు. ఒక బైక్,
సో ఎంత మోడర్న్ అయిపోయి చూడండి, ఎంత ట్రెడిషనల్ విలేజ్లో కూడా ఆ పాప కంప్యూటర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. సో దిస్ ఇస్ కాల్డ్ అడాప్టేషన్ టు టెక్నాలజీ. ఇది హార్స్ పేడ. ఆవులు ఎక్కడ ఉన్నాయి మరి, ఆవు పాలు అంతా ఉంచుకుంది ఆవిడ. చాలా బాగుంది. కానీ వింటర్ నెక్స్ట్ వీక్ -20 డిగ్రీలు అంట. ఒక వారం ముందు వచ్చి నాయన -20 తట్టుకోనే ఓపిక నాకు లేదు, అందులో జాకెట్ లేదు. లక్కీగా ఇది ఒకటే జాకెట్ ఉంది, ఎందుకైనా మంచిది, ఎయిర్పోర్ట్లో చలేస్తుందని స్వాతమ్మ ప్యాక్ చేసింది. సో అక్కడ ఆ ట్రెడిషనల్ ఆ ఫ్యామిలీతో ఉన్నాం కదా, వాళ్ళు ఆడావిడ ఆ పెద్ద జాకెట్ నాకు ఇచ్చింది. కానీ లక్కీగా జాకెట్ వాడాల్సిన అవసరం లేకపోయింది మాట. బాగుందా గైస్? ఎంత లెంత్ అయినా పెడుతున్నా మొత్తం, అంటే ఏ సీను మిస్ అవ్వకుండా, కట్ చేసేసి కంటెంట్ మిస్ చేయకుండా. ఎందుకంటే కొంతమందికి 20 నిమిషాలు ఎక్కువ, కొంతమందికి 30 నిమిషాలు ఎక్కువ, కొంతమంది 40 నిమిషాల్లో చూస్తారు. ఎందుకంటే దే వాంట్ సీ ద వరల్డ్ కదా. ఇంట్లో కూర్చొని వరల్డ్ చూడడానికి ఏం ప్రాబ్లం? టికెట్ పెట్టి ఇక్కడికి వచ్చి ట్రావెల్ చేసి ఎనర్జీ ఎక్స్పెండ్ చేసి లేదు కదా అంతా. సో దిస్ ఈస్ గుడ్ గైస్. సో దిస్ గార్జియస్ బ్యూటీ వెళ్ళిపోదాం ఇంకా. సో లవ్లీ మ్యాన్, ఫెల్ ఇన్ లవ్ విత్ మంగోలియా. Wow. You taking them for a walk? No. The guest is coming and to ride a horse. Oh, really? Okay. Nice. Thank you so much. Yes, welcome. ఏమండి ఈవిడే మన డ్రైవర్ ఇవాళ. అన్ని తిప్పుతుంది, తీసుకెళ్తుంది. సో స్వీట్. థ్యాంక్ యూ. నువ్వు ఐస్లాండ్ హార్స్ లాగా అందంగా లేవు. నాకు ఐస్లాండ్ హార్స్ అని నచ్చింది నీకన్నా, కానీ నువ్వు మంగోలియన్ హార్స్. నీ మెజెస్టీ ఎవరికి రాదు. ప్రపంచాన్ని జయింపజేసావు మంగోలియన్ హార్స్. హలో, హాయ్. నేను నచ్చలేదమ్మా నీకు? నీకు మంగోలియన్స్ అని వస్తారా చిన్న కళ్ళు ఉంటే? నేను నచ్చలేదమ్మా నీకు? విలేజ్లో ఈ సీన్ చూడండి గైస్, ఇన్క్రెడిబుల్. ఎలా ఉంది గైస్ విలేజ్ లైఫ్ ఇన్ మంగోలియా? నచ్చిందా మంగోలియా? మళ్ళీ దేనికి వచ్చాను? కేవలం మీకు చూపించడానికి, ఓకేనా? నా కౌంట్ నేను వేసేసుకొచ్చాను. నా రూల్ ఏంటి? 2 nights ఏదైనా దేశంలో ఉంటే అది కౌంట్ చేసుకుంటానని. సో కంట్రీ నెంబర్ 2 nights అయిపోయి రేపు మనం వెళ్ళిపోతున్నాం కంట్రీ నెంబర్ 8. ఎక్కడికి అంటే నెక్స్ట్ వీడియో చూడాలి, ఓకేనా? నచ్చిందా మంగోలియా లైఫ్? నచ్చిందా విలేజ్ లైఫ్? నచ్చిందా? చైనాలో చాలా మంది అడిగారు విలేజ్ లైఫ్ చూపించానా అని. నాకు నిజంగా కుదరలేదు. చైనాలోని 4 సిటీలు చూశాను. మనం షాంఘై వెళ్ళాం, అక్కడి నుంచి వుహాన్ వెళ్ళాం, అక్కడి నుంచి చాంగ్చింగ్, అక్కడి నుంచి బెయిజింగ్. సో 4 సిటీస్తోనే టైం అయిపోయింది. కానీ మీకు చైనాలోని ఇంక్రెడిబుల్ వీడియోస్ అయితే చేసి చూపించాను. నెక్స్ట్ ఒక 1 monthలో మళ్ళీ వస్తాను. నాకు నవంబర్లో ఒక పని ఉంది, కొన్ని దేశాలు వెళ్ళాలి. అవన్నీ మధ్యలో ఒకసారి అనుష్కని చూడడానికి ఒక 5 daysకి లేదా 1 weekకి అమెరికా వెళ్ళి మళ్ళీ ట్రావెల్ చేస్తాను. మనకి ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా. ఫ్యామిలీని వదిలేసి 10 ఏళ్ళు 5-20 ఏళ్ళు నా లైఫ్కి అర్థం లేదు అన్నమాట. సో వీ వాంట్ ఫ్యామిలీ, వీ వాంట్ ఎడ్యుకేషన్, వీ వాంట్ నైస్ ఇన్కమ్, వీ వాంట్ గ్రేట్ లైఫ్ అండ్ వీ గెట్ టు ట్రావెల్. అన్నీ వీ నీడ్ ఎవ్రీథింగ్. ఓన్లీ ట్రావెల్ చేసి ఏం లాభం? ట్రావెల్ కావాలి, చదువు కావాలి, జాబ్ కావాలి, డబ్బులు కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి, ఫ్యామిలీ కావాలి, ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ ఆల్. దట్స్ ఆర్టీటీ. చూసారా విలేజ్ లైఫ్, ఓకేనా? ఎదలో ఆశలన్నీ ఎదుటే కనుల ముందరే. పాట వస్తే బాగుండే మనకు పాడడం. ఇట్స్ ఓకే, లైఫ్ ఈజ్ గుడ్, బ్యూటీ. ఓకే గైస్, వచ్చేసాం ఈ విలేజ్లో. చూడండి, ఈ డబుల్ హంప్ క్యామెల్స్ మీకు ఎక్కడా కనబడవు. మీరు ఎవరైనా చూసారా? కామెంట్ చేయండి. చూసారా డబుల్ హంప్ ఎంత చూడండి. అందరికీ ఒక హంప్ ఉంటుంది కదా, 2 హంపులు. ఎక్కడైనా చూసారా? విలేజ్కి వచ్చే వా, అప్పుడు వీడియోలు లేవు. 2014లో మనం వీడియోలు అవన్నీ తీలే కదా, ఇవన్నీ మిస్ అవుతున్నాం అన్నమాట. కానీ వచ్చేసాం కదా.